మన దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికి సీతమ్మ వారికి ఆ యోక్త్ర బంధనం అనేటువంటిది చేస్తారు. అందరికీ రామచంద్ర భగవానికి యోక్త్రబంధనమైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యజ్ఞోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరితి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం దాంట్లో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు. మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు. యజ్ఞము అనంటే ఎవరు అనంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞ ప్రతిష్టతి అని. యజ్ఞము అనంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు. దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుని యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. బంగారు యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటి, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి, జగత్ చక్రవర్తి. లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు, సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్ ఉంటే రకరకాల బంగారు వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామి వారితో ఆయనకి అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాన్ని అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్త
సుముహూర్తోస్మితి భవంతో మహాంతో నిబృంహంతు సువర్ణయజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తోస్తు వరపూజాం కుర్యాత్. ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా. వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా వరపూజ. సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు, శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించాడు. మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు. ఏదైనా ఒక దానం తీసుకోవాలి అనంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని. మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు. వరుడు ఇక్కడ వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే. అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణం అవుతుంది కదా అంటే కాదండి, అక్కడ ఆ నియమం వర్తించదు, మిగతా చోట్లలో వర్తిస్తుంది. ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అనంటే ఆయన మామూలు అల్లుడు కాదు, పుల్లయ్యో సుబ్బారావు కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా, ఆ మహావిష్ణు అవతారమే ఆయన. కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేటువంటి చేస్తున్నారు. దానికి వరపూజ అనుకో. ఈ పాద ప్రక్షాళనం చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఆ పాదములోనే గంగ ఉన్నది. అంటారు. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి పాదం. అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానీన పాదము అని మనకు అన్నమాచార్యులు వారు అంటారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం. అంతేకాకుండా అలాగా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, మధుపర్కాలు సమర్పిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి. అవన్నీ వరపూజలో భాగం. ఆ వరపూజలో వరుడు ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళనం జరిగింది. ఇప్పుడు పుష్పోదక స్నపనం కుర్యాత్. ఓం ఇమం స్వామివారికి సువర్ణ ఆభరణాలు సమర్పిస్తారు. అర్చత ప్రార్చత హిరణ్యరూపైత్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు. రామదాసు గారు తయారు చేయించినటువంటిది అది పచ్చల పథకం. ఆ పచ్చల పథకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు? రామదాసు గారు. ఆయన అంటారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పథకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖచక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖచక్రాల్లో శంఖమే భరతుడంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే అది కూడా కలుస్తుంది కదా. తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి.
రామదాసు గారు చేసినటువంటి చింతాకు పథకం, దీనికి కూడా 10,000 వరహాలైందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ రామదాస్ గారు దానికి 10,000 వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా ఓం సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారిని విడిచి అయినా రాముడు ఉన్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడు ఆయన. కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు. రామదాసు గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ గోల్కొండ నవాబైనటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది. అలా ఉండేటువంటి రామ మాడ అంటారు దాన్ని. ఒక గొలుసులో పొదిగి ఉన్నటువంటిది. దాన్ని మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. రామ మాడ అది. దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. చక్కగా సేవించండి. రామలక్ష్మణులు నేరుగా రామదాసుని విడిపించడానికి ఇచ్చినటువంటి ఒక నాణెం అది. ఇది మనకు లక్ష్మణస్వామి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. అంతా సేవించండి. జయ బోలో రామానుజస్వామి మహారాజుకి. ఓం అర్చక ప్రార్చక ప్రియ మేధాస అర్చక ఓంకార రామ గోవింద రామదాస వరద గోవింద రాజా రామచంద్ర మహారాజుకి. ఇషేత్వోర్జేత్వేత సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా వాయుమస్తు వాయుమస్తు దేవోమస్తు విరాట్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణి. అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్రియా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధేపదం సమూఢమస్య పాగోసురే మధువాదారితాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సందోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివోనజః మధుజౌరస్తు నః పిబా మధుమాన్నో వనస్పతిర్మధుమానో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః. సగృన్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్థమాచమనీయం అమృతాభిధానమసి. తదనంతరం ఇవం వస్త్రానీతి వస్త్రం దద్యాత్. ఈ కళ్యాణోత్సవ సమయంలో మధుపర్క సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున సిఎస్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంలో పెద్దలు చాలామంది పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. అలా
శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భద్రాసీతాల లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మహాప్రభు వారి సంవత్సర ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవ సమయమందు భక్తులు యజమానులు సమర్పించినటువంటి పట్టు మధుపర్కములు తెలంగాణ ప్రభుత్వం వారి తరపు నుంచి రాష్ట్ర సమర్పించినటువంటి ప్రభుత్వం పట్టు మధుపర్కములు ఇంకా కొంతమంది భక్తులు కూడా సమర్పించారు. అలాగా సమర్పించిన వారిలో శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి వారు వారి తరఫున అలాగే భక్త రామదాసు గారి వంశస్థుల తరఫున వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్వామివారి మర్యాదను ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారి శేషవస్త్రాలను పట్టు వస్త్రాలను స్వామివారికి తిరుమల దేవస్థానం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాసు గారి తరపు నుంచి కంచర్ల శ్రీనివాస్ గారు జస్టిస్ హరనాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఓమాశాస్తే గైంగమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతమనస్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం నామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృధ్యాత్ తదస్మై దేవానాసంతాం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః హనిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమం ధన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి మర్యాదను కళ్యాణోత్సవ సమయంలో సమర్పించారు. అలాగే అనేక మంది భక్తులు ఇక్కడ సమర్పించారు. భగవత్సర్జనార్థం కర్మకం మూర్ధ్ని భరతః విసృజేత్. ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన భూతస్థరాని తేన పవిత్రేణ శుద్ధేన జస్టిస్ జగన్నాథ్ గారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అన్నం ప్రాణమన్నమిద్భ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రత్యేత్. ఓం భూతం సుభూతం సాగరాట్ తన్పాక్షాయ తన్మూర్జంథా ఓం కల్పయత. అన్నం ప్రాణమన్నమ బాణమాహు అన్నం మృత్యుంతము జీవాదుమాహు అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రజేతాః సత్యం బ్రవీమి వధయిత్సదస్య నార్యమణం పుష్య వినాశకాయం కేవలాఘో భవతి కేవలాది తతః కన్యాదానముదకపూర్వకం ప్రతివచనం పరిపాలయామి. కన్యాదాన సమయే మహాసంకల్పం కుర్యాత్. మహాసంకల్ప పఠనం జరుగుతూ ఉన్నది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే కొండా సురేఖ దంపతులు సమర్పిస్తూ ఉన్నారు.
జస్టిస్ సుమతి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మహాసంకల్పం ఇది కన్యాదానం ముందు పఠిస్తారు. ఏ కార్యక్రమం చేసినా ముందు సంకల్పం చేస్తాం కదా. అయితే ఈ మహాసంకల్పంలో మన ప్రపంచంలో సృష్టి మొత్తంలో ఉండేటువంటి ఆయా ప్రదేశములు, సృష్టి ప్రారంభం ఎప్పటి నుండి అయిందో అంతకాలము వీటన్నిటినీ కూడా ఒకసారి స్మరిస్తారన్నమాట. అంటే సృష్టి ఎంత ఉన్నది, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములని ఈ భూలోకానికి కింద అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. పిఓ ఐటీడీఏ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ప్రాణాయామం కృత్వా ఓం జగద్గురు శృంగేరి శారదా పీఠం వారు భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ఈ స్వామి పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి సమయే మహాసంకల్పం సంకల్ప్య ఓం శ్రీమతి చింత్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య నారాయణస్య పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యక్తేజో వాయురాకాశాద్యావరణీరావృతే అస్మాది బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య తల వితల నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక లోక సత్యలోక లోకానామధో భాగే అనేక ఫణిరాజయేషస్య సహస్రఫణామణి మండల మండితే దండుషుండాదండోత్తంభితే లోకాచలవలయతే క్షీరస్వాదోదకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే సేరు తామ్రపర్ణగ భస్తికా సర్వనాగ సౌమ్య వారుణ భరతఖండాఖ్య ఖండాత్మనే దండకారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నభుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిక ద్వారకాపురి ఇత్యాది పుణ్య నగరీ విరుపశోభితే కులాచలేభ్యకాలిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా కావేరీ కనకావతి చాంద్రభాగ యమునా ప్రభృత్యనేక పుణ్య నదీభిः సహస్ర ప్రసరే విరాట వరాట పాండ్య పులిందవ దశార్ణవ సూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సువేద మహారాష్ట్రాది కోటి యోజన విస్తీర్ణే నిషద హేమగూఢ హిమవన్ వింధ్యాచలం హరివర్ష మలయాచలాదుత్తరే ఖ్యానో ఖండ మండలే భూమౌ సౌమ్యవతి పుణ్యక్షేత్రే రంగ వృషగిరి ఆమ్రవర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణా నదీనాంచోత్తర దేశే పరిస్థిత భవస్వర్మహర్జన సత్యలోకానాముపరి బ్రహ్మాండకటాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరిస్థితే కోటి వన్యర్కేందు దివ్య విమానే మయానంద మండపే సహస్రదళ పరిమిత మహాపద్మస్య గోపరి సాత్వికాదిత్రయాన్వితే యుస్సామాధర్వాంగిరసాన్వితే సూర్య ప్రకాశ పరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాత శ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య బహిః ప్రాచ్యాదీయానపర్యంతం వాసుదేవాయ మూర్తవిస్తేజాం శక్తిర్వరయస్య ఆది
ఆదివరాహాద్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాధ్యాయ అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్టైః సాలోక్యాదిపదస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య శంఖచక్రగదాశార్జ్ఞ కృపాణ పంచాయుధరస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణగాసార భూత మహదాత్మజ భక్తిసార షడగోపకులశేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రేణు పరకాలాది దివ్య సూరిభిః వశిష్ఠభృగపులస్య పులః క్రతుమరీతి దక్షాంగీరసాత్రిసంజ్ఞకైః మహర్షిభిః నవబ్రహ్మాణిస్తూయమానస్య సర్వసనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరీక వ్యాసాంబరేశ బలిరుక్మాంగదార్జున హనుమద్గరుడశేషవాల్మీక్యాది పరమభాగవతైః సమయోజమానస్య క్షమాత్ర సంజనిత దహత్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః లయాయాః శైల సంవాహిత మృగచరణకమలస్య శ్రీమన్నారాయణస్య దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య దివ్యనాభీకమల సంభూతస్య ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే నామధేయేంద్ర సమయే పార్థివానంద కూర్మ శ్వేతమను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే కల్పే స్వయంభువ స్వారోజుష ఉత్తమ సూర్యాగ్నిధర్మ బ్రహ్మౌద్రగాచ్చ భౌజ్య చతుర్దశమన్మంతరే షట్స్వతీషు సప్తమే వైవస్వతమన్వరే సప్తతి మహాయుగానాం సప్తవింశతి యుగేషు గతేషు వర్తమానే కలియుగే ప్రథమపాదే విక్రమశాలి వాహన వియాభినందన మధ్యే వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరాణం మధ్యే చైత్రమాసే పక్షే శ్రీరామనవమ్యాం సౌమ్యవాసరే శుభవాసరే నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ ఏవం విశిష్టే హృదయ ముహూర్తే అంతా మమ అనుకోండి. జన్మ ప్రభృతి బాల్య కౌమార యౌవన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానోకాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణాక్రాంతమత్తక్షయ ద్వారా సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే క్రమేణ సర్వరాశ్యపకర్షణకాలే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాదిశతకృత పుణ్య ఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం భక్త జనానాం సకుటుంబానాం క్షేమ విజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్యర్థం లోక కళ్యాణార్థం అంతా నమస్కారం చేసి చెప్పండి. శ్రీ మయా సహ దశ పూర్వేష దశ పరేష ధ్వంస్యానా సర్వేషాం నరకాత్ శ్రీ విష్ణులోక
నిత్యనివాస నిత్యనివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర శ్రీపాంచరాత్ర శాస్త్ర శాస్త్ర దివ్యాగమోక్త దివ్యాగమోక్త ప్రకారేణ ప్రకారేణ సాలంకృత సాలంకృత హిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానం కన్యాదానం కరిష్యే కరిష్యే సుగంధృతమాక్షతృతమస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భేణ మందిరేణ కుశపుష్పాక్షరితవస్త్రాభరణసహితం హిరణ్యపరోదకం గృహీత్వా హిరణ్యగర్భస్థమవర్తదాగ్రే భూతస్య జాతః పజరేకాసీత్ కన్యాదానమంత్రాः కన్యాం కనకసంపన్నాం కనకాభరణేర్యుతాం భోజాः కన్యమే దేవి పార్శ్వయోः తత్మానం మోక్షమాప్నుయాత్ భూతాः సాక్షిణः సర్వదేవతాः కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై సాలంకృతాం సాధ్వీం సుశీలాజ సుధీమహి వయోం ప్రదాస్యామి ధర్మకామార్థసిద్ధయే దాన సాత్పుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశ మహాదానాన్ని కరిష్యామి తస్మాత్ శుభం మే స్యాత్ శాంతిం రేచ్ఛామి సమామంగేషు తిష్టంతి భవనాని చతుర్దశ తస్మాత్ శుభం మే స్యాత్ శాంతిం రేచ్ఛామి శ్రియా భూమి వరాహేణ సముద్ధృతా శాంతిం రేచ్ఛామి హిరణ్యగర్భగర్భస్థం హేమ బీజం విభావసో శాంతిం రేచ్ఛామి దేవస్య త్వాసవిదుః ప్రసవేశ్వరాభ్యాం పూష్ణోసాభ్యాం ప్రతిగృహ్ణామి గృహ్ణాతు ఇయం సీతా మమ సుతా సహధర్మేణ ప్రదేశజైనాం భద్రం దేవాం గృహీష్వ పాణినా మహాభాగా ఛాయేవానుగతా సదా కుమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి క్షీరాబ్ధి అనయా అనయా మానిని మానిని జనకాత్మజ జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ అనేన అనేన కన్యాదానేన కన్యాదానేన సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః ప్రీతః సుప్రీతః ప్రసన్నః సుప్రసన్నః వరదః వరదః భవతు భవతు పుత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్యోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా ఒక్క మారు చెప్పండి ప్రదాస్యామి ప్రదాస్యామి కన్యాదాన సమర్పణ సమయే మంగళవాద్యం కుర్యా తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టకచూర్ణికా స్ఫటిత్వా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ శ్రీకృష్ణ ముహూర్తే శ్రీకృష్ణస్య విలాపరస్య భవనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విదిత శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతం కుర్వంతు వాం మంగళం శ్రీలక్ష్మీనారాయణ ధ్యానా సావధానా శ్రీదేవి సరస్వతీ జగిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘట సంభవస్య రమణీ సీతా శచీ రోహిణీ సాగర మేఖలా గుణవతి రేవత్యుషారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం భగవతీ
कलिंदतनया भागीरथी नर्मदा गायत्री भवनाशनी गुणवती कन्या नदी गोमती काले वेगवते सुवर्णवदना गोदावरी गण्डकी कावेरी च कुमुद्वती सरितः कुर्वन्तु वां मङ्गलम् गंगारुडम ब्राह्मं वैष्णव वामनेषु चरितं श्रीनारदीयं शुभं ब्रह्माण्डं वरकूर्मकं च पुराणानि वै मार्कण्डेयमुखास्य मनुषं कुर्वन्तु आदित्यश्च सुधाकरश्च धरणी पुन्द्रश्च चन्द्रात्मजः देवार्यश्च बृहस्पतिर्भृगुसुतश्छायावतेर्नन्दनः केतुरधग्रहानवसु भायेकादशस्थानगाः नक्षत्राजलग्नयोगधरया कुर्वन्तु वां मङ्गलम् श्रीकान्ताकुकुम्भकुङ्कुमपरीरम्भो गुणानां निधिः पूर्वाचार्य गुणावबोधनिकर श्रीपाञ्चरात्रेण विभीषण प्रभृतिर्भक्तैः सदा सेवितः पायान्नो भगवान् पुरुषः कुर्वन्तदा श्रीरामानुज भक्तरार्य सभगोपानन्द संकर्षणः श्री सौदर्शन पाञ्चजन्य भरताचार्य महावैष्णवा वेदैः शास्त्र पुराण वैष्णव कथालापैः सदा सेवितः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सहस्राणां चतुर्दश भवनानाम् अनेक कोटि ब्रह्माण्डानाम् इंद्राग्निमनैर्निवर्णमालि कुबेर ईशानाद्यष्टलोकपालकानाम् अनुवर्षटा कोटिमणिमयानमण्डितदात्र्यमान नारायण पादारविन्द सन्दोहानाम् त्रयस्त्रिंशत् कोटि देवतानाम् गर्भमन्दिर सुखनासिकास्थूल मध्यरङ्ग महदास्थान सौधान्तराल गोपुरमण्डपयागचाराज्यनेक मण्डपरत्नमण्डपादि महत्तपानादिरात्रमेधास्वमेध नित्योत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादि महामहोत्सवानाम् नारायण दिव्य प्रबंधक मीमांस वेदांत भाष्यागम सप्तशास्त्राणां भारत रामायण भागवत श्रीपाञ्चरात्राष्टादश पुराणादीनां कनकरत्नमोक्तिगदुकूलचित्रवलय गन्ध पुष्पाक्षत पवित्र गुणदुर्वार कुङ्कुम गोरोज ध्वजारोहण तीर्थान्वय भेरी दान यागोपकरण कुंभस्थापन देवतात्मानष्टोत्तरशतसंहितासारेण लग्नस्य तिथिवार नक्षत्र लग्नहोरात्रे कालनवांशद्वादशांश निरन्तरमनुकूलानां स्वस्ति सर्वे ग्रहाः शुभनक्षत्रयुक्ताः एकादशस्थानफलदा सुमुहूर्ता सुप्रसन्ना సమయం సరిగ్గా సుముహూర్తం అభిజిన్ లగ్నంలో అభిజిన్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర వల్ల నర్తక స్వాములు మీరు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ध्रुवन्ते राजा इति मन्त्रेण गुडजीरगे पुष्पाक्षत सहिते श्री सीता महालक्ष्मी रामचन्द्रवरयोः शिरसोः निक्षिते राम नारायण गोविंद गोविंद लक्ष्मी रमण गोविंद गोविंद सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम
సీతారాం సీతారామ 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 జయ సీతారామ సీతారాం 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 జయ సీతారాం సీతారామ 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 జయ సీతారామ. కొన్ని వేల మంది ఉన్నాం, ఎంత గట్టిగా ఉంది కూడా రామనామ స్మరణ. 1000 మంది ఉన్నాం, అయోధ్యలో రాముడు కనబడాలి, ఇక్కడ మండపంలో ఉన్న రాముగారు కనబడట్ల. మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉండే అనారోగ్యాలన్నీ తొలిగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ క్రోధనామ సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కరూ గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి. జై శ్రీరామ్. సీతారాం 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 జయ సీతారాం సీతారామ 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 జయ సీతారామ సీతారాం 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 జయ సీతారాం సీతారామ 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 జయ సీతారామ. రాజా రామచంద్ర భగవానికి అనంతరం శ్రీ శుభముహూర్త సమయం పూర్తయింది మనకి. ఇప్పుడు మాంగళ్య ధారణ, ఆ తర్వాత వారణమాయిరం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం. మనకు ముహూర్త సమయానికి సరిగ్గా 12 గంటల సమయంలో ఆ జీలకర్ర బెల్లం అనేటువంటిది జరగాలి కనుక ఆ పద్ధతి మనం వెళ్తాం. ఇప్పుడు మనకి పుష్పోదక శ్రమం జరిగిన తర్వాత మాంగళ్య పూజ జరుగుతుంది. ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అని అంటే, సూత్ర మూలే తతో గౌరి, సూత్ర మధ్యే సరస్వతి, సూత్రాగ్రేతు మహాలక్ష్మీ, సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగళ్యంలో గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు. పూర్తిగా సౌభాగ్యం. ఆ మాంగళ్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి విశేషం ఏమిటి అని అంటే, భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఒక మాంగళ్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను, ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. కానీ భద్రాచలంలో 3వ మాంగళ్యం కూడా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అని అంటే, భక్త రామదాసు గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట. అలాగా అటు పుట్టినిల్లు, మెట్టినిల్లు, దాంతోపాటు భక్తులు కూడా రామభక్తుడైనటువంటి రామదాసు గారు ఈ ముగ్గురు సమర్పించినటువంటి 3 మాంగళ్యాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగి ఆ మాంగళ్యాలను స్వామివారికి, అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు. అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది. అంతా మాంగళ్య పూజ జరుగుతుంది, సేవిద్దాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే ఇది సంకల్ప్య మాంగళ్యాధిష్టాన దేవతాయై శ్రీం శ్రీయై నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీదేవ్యై నమః, శ్రీ భూదేవ్యై నమః, శ్రీ నీలాదేవ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. అత్ర ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీదేవ్యై నమః, శ్రీ భూదేవ్యై నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తే స్వర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారికేణ స్నానం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే విభాగనా మహేశ్వరాయ చక్షసే యోగశివతమోరసస్తస్య భాగయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామభూయస్య క్షయాయ జిన్వథ ఆపో జగయథాజనః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దివ్య శ్రీ చందన
చందనం సమర్పయామి. ఓం ద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. ఆయనే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః పుండరీకాని సముద్రస్య గృహాణి. పుష్పాణి సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూపమాఘ్రాపయామి. దీపం సందర్శయామి. ఉల్లాసపల్లవిదపాలిత సప్తలోకి నిర్వాహగోరకితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యదిరమంగళదీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కుంకుమాది పరిమళద్రవ్యైశ్చ పూజయామి. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసిని అశేష జగతి సిద్ధ్రీం వందే వరదవల్లభా. ఓం భగవన్నారాయణాభిమతారూపస్వరూపరూప గుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణమగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం అమృతోద్భవాయై నమః. ఓం కమలాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం నరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శార్ణిన్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. యథా భాగశః కాశ్మీరఫలే నివేదయామి. ప్రోక్ష్య పరిశిచ్య శోషమదాహన ప్లావనాని కృత్వా సురభిముద్రయా అమృతీకృత్య. ఓం దేవస్య త్వాదినోర్బాహుభ్యాం ఊష్ణహస్తాభ్యాం నిరవగ్రహాన్ స్వాహా. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణమంత్రపుష్పదక్షిణాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం సందర్శయామి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య లక్ష్మీరూపిణీం. జానకీరమణ గోవింద మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ అయింది. యథాస్థానం. మాంగళ్యం మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయం
జరుగుతుంది తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం జరుగుతుంది. వారణమాయిరం అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి.
వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరవేలారణంగినిన్ துணை வெள்ளினாடான் நமமையில் மெல்லுகிறாள் ஆயர் குலவேந்தனாகத்தாள் தென்புதுவை பேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதில் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினார் வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதில் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் புராணம் நாடகான கண்டேன் தொழினான் நாளைவதுவை நாணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர் காலை பூகான கண்டேன் தொழினார் அவனு கஹத்தான் கண்டகானவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன் அக்காளை பெத்து மகிழ்வாரே அவனு கஹத்தான் கண்டகானவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன் அக்காளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் புவனஸ்ய பத்ரிவிவஸ்வத்வாதே அபினோ குணாஹி குணோதீசவிதராதிபத்யேः பயஸ்வதீரந்திராசானோ அஸ்து ध्रुवादिशाम् विष्णुपत्न्यघोरास्येषा सहसोया मनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुस्वन्धुवानापाता अभिनो गृह्णन्तु विष्टम्भो विवोधर्णः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమునందు చుడి కొడుతనాచ్యార్ సంభావనై ఈ విధంగా వారణమాయనం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలటవి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై నిత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలముడిలాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని
ప్రార్థన అన్నమాట. ఇంకా అలాంటి ఆ ముత్యాల తలంబ్రాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి, ఇంకా తలంబ్రాలు అవ్వలేదు. సత్కార్ల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబ్రాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాల్సిందిగా దక్షిణాగ్రహే మనోహీర్తమాగోరి సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీశ్రయతాం మయి యథాహమస్యాద్రుపదకస్త్రియే యథాస్త్రీయ ఏవం భవస్వ కృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తథావీర్యజ్ఞర్భవతి తథేతి వాయురాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షదారోపణముహూర్తస్సుముహూర్తోస్మిరి భవంతో మహాంతో నిగృహంతో అక్షదారోపణముహూర్తస్సుముహూర్తోస్తు సీతారామ గోవింద గోవింద. జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు పేరున శ్రీరామచంద్రమూర్తి రామదాసు గారి పేరున సీతాదేవికి పట్టుకొచ్చారు. కమిడిగంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం వారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామి గారికి సమర్పించారు. నరసింహదాసు గారి తరఫున సమర్పించారు. అన్ని చోట్ల అక్షతలు అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరూ తోపులాడక్కర్లేదు. బస్సులోనూ మీకు పెట్టుబట్టానికి కూడా అవకాశం కల్పించారు. తలంబ్రాలు వెళ్ళిపోతున్నాయి. మా సిబ్బంది ద్వారా అర్చక స్వామి ద్వారా అన్ని కౌంటర్లకి కాసిన వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు
చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు.